ओम शांति। वरिष्ठ राजयोग शिक्षिका आदरणीय उषा दीदी जी हमारे बीच हैं। हम आपका हार्दिक स्वागत करते हैं। एक हाथ की ताली से सभी स्वागत करेंगे। आज आपका विषय है यज्ञ रक्षक। वर्तमान समय हम ब्रह्मा कुमार कुमारियों का कनेक्शन योग से भी है तो यज्ञ से भी है। योग विरक्ति देता है, यज्ञ प्रसन्नता देता है। योग शक्ति देता है, ओम शांति। व्यवस्था देता है। वर्तमान समय हम ब्राह्मण हैं, भविष्य के వర్తమాన సమయంలో మనము బ్రాహ్మణులము, భవిష్యత్తులో దేవత పదవికి అధికారులము. यज्ञ रक्षक बनकर మనము యోగ శక్తితో యజ్ఞరక్షకులై మన యొక్క పాత్ర పోషించాలి. ఓం శాంతి. బాబా ఈ అనంతమైన అవినాశీ రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం యొక్క స్థాపన చేశారు. శాస్త్రాల్లో చెప్తారు, దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని రచయించారు. వాస్తవానికి శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ అనంతమైన యజ్ఞాన్ని రచయించారు. చాలాసార్లు మురళీలో బాబా మనకి చెప్పారు, పిల్లలందరికీ చెప్పారు, పిల్లలు ఈ ప్రపంచంలో పెద్ద ఆసామి సేటు ఉంటారు, అతను యజ్ఞాన్ని రచయిస్తాడు. యజ్ఞం వెనకాల ఏదో ఒక విశేషమైన ఉద్దేశ్యం అనేది ఉంటుంది. ఇక్కడ శివబాబా అందరికన్నా పెద్ద వ్యాపారస్తుడు సేటు ఉన్నారు. వారు ఈ యజ్ఞాన్ని రచయించారు. బయట ప్రపంచంలో యజ్ఞాలు రచిస్తే ఒక వారం రోజులు చేస్తారు, 10 రోజులు చేస్తారు, ఒక నెల వరకు చేయవచ్చు. కానీ అంతకన్నా ఎక్కువ అయితే ఎవరు చేయరు. అందువల్లే ఎప్పుడూ కూడా యజ్ఞాన్ని రచయించినప్పుడు అందులో 3 విషయాలు ఉంటాయి. యజ్ఞాన్ని సంపాదించడానికి విధివత్ దాన్ని పూర్తి చేయడానికి బ్రాహ్మణుల యొక్క అవసరం ఉంటుంది. రెండవది యజ్ఞకుండం అనేది కూడా ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. మూడవది ఆ యజ్ఞకుండంలో ఆహుతి చేయడానికి, స్వాహ చేయడానికి సామాగ్రి అనేది ఉండాలి. ఈ 3 వస్తువులు అనేది అనివార్యం. బాబా కూడా ఈ అనంతమైన అవినాశి గీతా జ్ఞాన యజ్ఞాన్ని రచయించారు. ఈ యజ్ఞం యొక్క సంభాళన చేయడానికి సర్వప్రథమంగా మనందరినీ అంటే బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులను నిమిత్తంగా చేశారు. ఎందుకంటే విధిపూర్వకంగా ఈ యజ్ఞాన్ని పూర్తి చేయాలి. రెండవది యజ్ఞకుండం అనేది కావాలి. యజ్ఞకుండంలో అగ్ని అనేది ఉంటుంది. బాబా ఈ గీతా జ్ఞాన యజ్ఞంలో నిరంతరము అగ్ని ఏదైతే ప్రజ్వలితం అవుతుందో అది యోగాగ్ని. నిరంతరము అది ప్రజ్వలితం అవుతూ ఉంటుంది.
तीसरा మూడవది कि इस यज्ञ कुंड की अग्नि में स्वाहा करने के लिए ఈ యజ్ఞకుండం యొక్క అగ్నిలో స్వాహ చేయటానికి सामग्री चाहिए। సామాగ్రి ఏది కావాలంటే सामग्री बाबा ने दिया है ఆ సామాగ్రి బాబా ఏమి ఇచ్చారంటే जौ और घी, अर्थात तन मन और धन తనువు మనస్సు ధనము का संपूर्ण शुद्धिकरण, సంపూర్ణ శుద్ధీకరణ. क्योंकि यही अशुद्ध हुआ है। ఎందుకంటే ఇవే అశుద్ధమైపోయినాయి. तो इस योगाग्नि के द्वारा ఈ యోగాగ్ని ద్వారా मन के विचारों का शुद्धिकरण, మనసులో ఆలోచనల యొక్క శుద్ధీకరణ, हमारे तन जो एकदम पतित हो गया है మన उसको యొక్క पावन करना, శరీరము పతితంగా అయిపోయింది, దాన్ని పావనంగా చేయడం అంటే ప్రకృతిని పావనంగా చేయడము. तीसरा जो धन है మూడవది ధనము. उस धन का भी शुद्धिकरण, ఆ ధనం యొక్క శుద్ధీకరణ కూడా అవుతున్నది. कि जो अपने धन को लगाते हैं ఎవరైతే ఇక్కడ ధనాన్ని పెడతారో तो उनका सफल हुआ, వారికి సఫలం అవుతుంది. सफल होने का पुण्य उसको प्राप्त। సఫలమైన పుణ్యం అనేది వారికి ప్రాప్తి అవుతుంది. तो इसीलिए तन मन और धन అందువల్ల తనువు మనస్సు ధనము स्वाहा करने की सामग्रियां हैं। ఇది స్వాహ చేయడానికి సామాగ్రి. दूसरा, जैसे రెండవది शास्त्रों के अंदर दिखाया जाता, శాస్త్రాల్లో చెప్తారు మనకి, जब ऋषि मुनि यज्ञ करते थे ఋషులు మునులు యజ్ఞాన్ని చేసినప్పుడు समय असुर आकर के ఆ సమయంలో थे, मांस डाल అసురులు వచ్చి और उस ఎముకలు మాంసము వేసి అశుద్ధం చేయాలని చేస్తారు. तब कहा जाता है कि विश्वामित्र जी आए విశ్వామిత్రుడు వచ్చాడు. और श्री राम और लक्ष्मण को साथ ले गए कि भाई శ్రీరాముడి లక్ష్మణుడిని తోడు తీసుకుని వెళ్ళాడు. ఋషి మునుల యొక్క యజ్ఞాన్ని సంభాళన చేయాలి, అసురుల నుంచి దాన్ని వాటిని ముక్తులుగా చేయాలి అని ఆయన వారికి చెప్పారు. के अंदर ये दिखाया అలా శాస్త్రాల్లో చెప్పబడింది. विश्वामित्र ही काफी था। విశ్వామిత్రుడు ఒక్కడే చాలు ఆ ఋషుల యొక్క యజ్ఞాన్ని సంభాళన చేయటానికి. उन्हें श्री राम लक्ष्मण की आवश्यकता नहीं थी। విశ్వామిత్రుడికి రాముడు లక్ష్మణుడి యొక్క అవసరం కూడా లేదు. విశ్వామిత్రుడిలోనే అంత శక్తి ఉండేది. समाप्त कर, అతడు స్వయంగానే అసురుల యొక్క సంహారం చేయగలడు. तो इसी प्रकार एक बात याद आती है कि एक నాకు ఒక విషయం గుర్తు వస్తుంది. అవ్యక్త బాబ్ దాదా పాండవ భవనంలో ఓం శాంతి భవనంలో వచ్చారు. అవ్యక్త బాబ్ దాదా ఆ సమయంలో सारी रात बाबा का प्रोग्राम चलता था। మొత్తం రాత్రంతా బాబా యొక్క మిలనం యొక్క ప్రోగ్రాం జరుగుతూ వచ్చింది. లాస్ట్లో బాబా వద్ద టోలీ తీసుకోవడానికి అనేక మంది వచ్చారు. विशेष सिक्योरिटी वालों को, బాబా విశేషంగా సెక్యూరిటీ వాళ్ళని గుర్తు చేశారు. सिक्योरिटी वाले टोली लेने बाबा के पास आए। సెక్యూరిటీ వాళ్ళు బాబా వద్దకి టోలీ తీసుకోవడానికి వచ్చినప్పుడు బాబా అడిగారు, यज्ञ की संभाल करते, యజ్ఞం యొక్క సంభాళన చేస్తున్నారా అని వారిని అడిగారు. रक्षा करते। యజ్ఞం యొక్క రక్ష చేస్తున్నారా? वैसे तो यज्ञ रक्षक बाप है, बाबा ने నిజానికి యజ్ఞ రక్షకుడు అంటే బాబానే యజ్ఞ రక్షకుడు. బాబా కూడా అలా చెప్పారు, हो या बाप कर, మీరు చేస్తున్నారా యజ్ఞ రక్షణ, బాబా చేస్తున్నారా అని వారిని అడిగారు. कहा बाबा आप ही करते हैं, అందరూ చెప్పారు, బాబా మీరే చేస్తున్నారు యజ్ఞ రక్షణ అని. सिक्योरिटी की जरूरत है। అయితే మరి బాబా అన్నారు, మరి సెక్యూరిటీ యొక్క అవసరం ఏముంది? ఆ సమయంలో బాబా అన్నారు, బాబా ఇలా అన్నారు, वास्तव में जो सिक्योरिटी वाले रात को जागते हैं, వాస్తవానికి సెక్యూరిటీ వాళ్ళు రాత్రిపూట నిద్రపోరు, బాబా యొక్క స్మృతిలో ఉంటారు, తమ విధి నిర్వర్తిస్తూ ఉంటారు. उस यज्ञ कुंड की अग्नि రాత్రి మొత్తము యజ్ఞకుండంలో అగ్ని ప్రజ్వలితమయ్యేటట్టు చేస్తారు, అంటే యోగాగ్ని ప్రజ్వలితమయ్యేటట్టు చేస్తారు. స్మృతి యొక్క అగ్ని అక్కడ అలాంటి సందర్భంలో ఎటువంటి ఆసురితత్వాలు ప్రకంపనలు ఆ యజ్ఞ సమీపంలోనికి రాలేవు. इसीलिए बाबा అందుకనే में दादियाँ బాబా करती थी। దాదీలు కూడా సెక్యూరిటీ చేసేవాళ్ళు. के बाद जब भाइयों का समर्पण होने लगा तो తర్వాత అన్నయ్యలు సమర్పితమైన తర్వాత వారు కూడా యజ్ఞం యొక్క సెక్యూరిటీ చేసేవాళ్ళు. कहने का भावार्थ वो निरंतर భావార్థం ఏమిటంటే को प्रज्वलित, నిరంతరము యోగాగ్నిని ప్రజ్వలితం చేస్తూ ఉండాలి. अग्नि को प्रज्वलित रखने से वो ఆ యోగాగ్నిని ప్రజ్వలితం చేయడం వల్ల शुद्धिकरण नहीं होता,
వాతావరణంలో ఉన్న అశుద్ధి అంతా తొలగిపోతుంది. कोई evil vibration। అక్కడ ఆసురి వైబ్రేషన్స్ ఏవి ఉండవు, వాటి సమీపంలోనికి రాలేదు. तो इसी तरह ఇసి विश्वामित्र जी अकेले ही काफी थे విశ్వామిత్రుడు కూడా ఒక్కడే संभाल करने के लिए। మొత్తం అన్ని యజ్ఞాలని సంభాళన చేయడానికి. वो श्री राम लक्ष्मण కానీ के गए వారు శ్రీరాముడు లక్ష్మణుడి తోడుగా తీసుకుని వెళ్ళారు. भावार्थ దీని భావం ఏమిటంటే, कि जो यज्ञ के अंदर अशुद्धि पड़ती थी ఏదైతే యజ్ఞంలో అశుద్ధి పడుతుందో ఆ అశుద్ధి వాస్తవానికి ఏ విషయానికి చెందినది मांस डालते అంటే ఎముకలు మాంసం వేసేవాళ్ళు కదా అసురులు. थे। और मांस मतलब ये है कि दैहिक आकर्षण ఈ और देह వాటి అర్థం ఏంటంటే దేహాభిమానము, దైహిక ఆకర్షణ. దేహాభిమానం యొక్క ఎముకలు, दैहिक आकर्षण का मांस। దైహిక ఆకర్షణ యొక్క మాంసము. जब यज्ञ के अंदर भी अगर कभी యజ్ఞం లోపల కూడా आकर्षण और देह దైహిక ఆకర్షణ, దేహాభిమానము, रूपी हड्डी पड़ती దేహాభిమానం రూపి ఎముకలు పడినప్పుడు से हमें सुरक्षा करनी వాటి నుండి మనని సురక్షితంగా చేయాలి. के लिए यज्ञ దాని గురించి యజ్ఞ రక్షకులుగా కావాలి. बाबा कहते हैं कि निमित्त भाव నిమిత్త భావంతో నిమిత్త భావాన్ని మీలో జాగృతం చేసుకోవాలి. और हमेशा इस चीज का अटेंशन ఎల్లప్పుడూ ఏ విషయం యొక్క అటెన్షన్ పెట్టుకోవాలంటే, బాబా మనకు చెప్పారు, ఆత్మిక స్థితి, आकर्षण और देह अभिमान దైహిక ఆకర్షణ, దేహాభిమానాన్ని సమాప్తం చేయాలి. जो लक्ष्य हमें मिला है మనకి లక్ష్యం है मन को जो लक्ष्य मिला లక్ష్యం అయితే లభించింది కదా, మనం లక్ష్మణ్ అంటే లక్ష్యం ఉన్నవాళ్ళము. అది ఆత్మిక దృష్టి, आत्मिक स्थिति को हम ఆత్మిక స్థితిని మనము వికసితం చేయాలి. तब हम ये यज्ञ को అప్పుడు మనము యజ్ఞాన్ని करने से ఎముకలు మాంసము सुरक्षित। యజ్ఞకుండంలోకి పడకుండా ఉండేటట్టుగా సురక్షితంగా చేయగలుగుతాము. दूसरा कभी भी देखा ఇంకొకటి, कि जैसे कोई बॉर्डर के ऊपर सिक्योरिटी फोर्स होता है, సరిహద్దుల్లో సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది కదా, सिक्योरिटी फोर्स अगर बॉर्डर की సైన్యం ఉంటారు కదా, వారు సరిహద్దుల రక్షణ చేస్తూ ఉంటారు, रक्षा करता है దేశం యొక్క రక్షణ చేస్తూ ఉంటారు. तो उसका मतलब ये नहीं होता है कि वो सामने जाकर खड़ा हो जाएगा। వాళ్ళు ఏమీ సన్ముఖంగా వెళ్ళి నుంచోరు, ఎదురుగా నిలబడి ఉండరు. स्वयं की रक्षा करता है। వారు ముందర స్వయాన్ని యొక్క రక్షణ చేసుకుంటారు. అప్పుడే సరిహద్దుల రక్షణ కూడా చేయగలుగుతారు, దేశం యొక్క రక్షణ కూడా చేయగలుగుతారు. ठीक इसी तरह यज्ञ అలాగానే करने के लिए యజ్ఞం యొక్క రక్షణ చేయడానికి సర్వప్రథమంగా మనము స్వయాన్ని రక్షించుకోవాలి. स्वयं की रक्षा करने के लिए స్వయంని రక్షణ చేసుకోవడానికి ये 5 बातें बहुत आवश्यक है ఈ 5 విషయాలు చాలా అవసరము. कि रक्षा कर सकें। దానితోటి మనము స్వయం యొక్క రక్షణ చేసుకోగలుగుతాము. మొదటి విషయము, स्वयं की रक्षा करने के लिए స్వయం యొక్క రక్షణ చేసుకోవడానికి కావాలి स्वचिंतन। స్వచింతన. क्योंकि यज्ञ के अंदर अगर वातावरण को अशुद्ध करता है యజ్ఞంలో వాతావరణం అశుద్ధంగా అయినప్పుడు అది ఎప్పుడవుతుందంటే పరచింతనతోటి అవుతుంది, పరదర్శనంతో అవుతుంది. ఆ రెండింటితోటి మొదలవుతుంది. कोई भी व्यक्ति का चिंतन, किसी के अवगुणों का चिंतन, किसी की ఎవరైనా వ్యక్తిలో का चिंतन అవగుణాల యొక్క చింతన, మాటల యొక్క చింతన शुद्ध करता है। వాతావరణాన్ని అశుద్ధం చేయడమే కాదు, जो उसके विकर्म है उस विकर्म से हम उसके विकर्म को बांटते हैं। మనము వారి వికర్మలు కూడా పంచుతాము. అందులో పాలు పంచుకున్నట్లయితే, कोई बुरा कर रहा है, ఎవరైతే చెడు చేస్తూ ఉంటే का घड़ा भरता है, అతని పాపం యొక్క కుండ అనేది నిండుతుంది. पापी फूटता है। అది నిండినప్పుడు పగిలిపోతుంది కూడా. अगर उस घड़े को కానీ भरते लोग उसमें से निकाल ले ఆ పాపపు కుండ నిండుతున్నప్పుడు ఇతరులు ఎవరైనా అందులోంచి నీళ్లు తీసుకోవడం మొదలు పెట్టారనుకోండి, ఆ కుండ అయితే నిండదు. పరచింతన చేయటము हमने उसके అంటే घड़े से అతని పాపం యొక్క కుండ నుంచి మనం కూడా తీసుకోవడము, అంటే మన కుండలో కూడా వేసుకుంటున్నాము. అందువల్ల చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము, कर्म करने वाला है वो तो मौज ఎవరైతే పాపకర్మలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు సంతోషంగానే జీవితం గడుపుతూ ఉంటారు. चिंतन करने కానీ ఇతరులు ఎవరైతే పరచింతన చేస్తూ ఉంటారో వారు దుఃఖితులు అవుతారు. వారి యోగం అనేది కుదరదు. యోగంలో కూర్చున్నా వారికి అదే ఆలోచన నడుస్తూ ఉంటుంది. వీరి సంతోషం అయితే పోగొట్టుకుంటారు.
వాళ్ళేమో పాపకర్మలు చేస్తున్న వాళ్ళేమో సంతోషంలో ఉంటారు. ఇలా ఎందుకు అవుతుంది అంటే చింతన చేస్తూ అతని వస్తువులని, అతని కుండలో నీళ్ళని మనం తీసుకుంటున్నాం. तरफ ले लेना, किसी के अवगुणों का चिंतन करना माना ఇతరుల అవగుణాలు చింతన చేయడం అంటే అతని అవగుణాలను మన జోలిలో నింపుకోవడమే. इसीलिए उसका అందువల్ల भरने नहीं देते, అతని పాపాల కుండ అనేది నిండదు. क्योंकि उसमें से निकाल ఎందుకంటే మనము ఇతరులందరూ అందులోంచి కొద్ది కొద్దిగా తీసుకుంటున్నారు. పరచింతనతోటి స్వచింతన చాలా అవసరము. पर चिंतन पर పరచింతన, పరదర్శనము చేసి वायुमंडल को खराब करना వాయుమండలాన్ని, వాతావరణాన్ని यज्ञ रक्षक। పాడు చేయటము యజ్ఞ రక్షణ కాదు. इसीलिए అందువల్ల आरंभ में दादियों को ఆరంభంలో దాదిలను చూశారు కదా, दादियों ने कभी एक दूसरे का पर चिंतन नहीं, దాదిలు ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క పరచింతన చేయలేదు. दूसरे को వారు समझते रहे और పరస్పరం అర్థం చేసుకుంటూ సమాయించుకుంటూ ముందుకు వెళ్ళారు. समाते रहे। ఏ విషయాలు వచ్చినా సమాయించుకుంటూ వెళ్ళారు. यज्ञ में जो भी दादियाँ आई थी सब परफेक्ट थी, యజ్ఞంలో దాదీలు వచ్చినప్పుడు అందరూ పర్ఫెక్ట్ కాదు, సంపూర్ణం కాదు. ఏదో ఒక బలహీనతలు ఉండే ఉన్నాయి. కానీ వారు उनका वर्णन करके దానిని ఎప్పుడూ వర్ణన చేసి వ్యాపింప చేయలేదు. उनके वातावरण को दूषित యజ్ఞం యొక్క వాతావరణాన్ని దూషితం చేయలేదు. तरह हमें भी అందువల్ల మనం కూడా యజ్ఞ రక్షకులుగా కావాలి అంటే बातों को संभालना। ఒకరిద్దరి యొక్క విషయాలని మనం సమాయించుకోవాలి. वायुमंडल को सदा शुद्ध रखने का వాయుమండలాన్ని సదా శుద్ధంగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఒకవేళ చింతన చేయాలి అంటే ने जब उनको भी चुना था, భగవంతుడు कोई विशेषता देख करके चुना था, उस विशेषता అందరినీ సెలెక్ట్ చేసుకున్నారు వారి యొక్క విశేషతలను చూసి. అందరిలోనూ ఏదో ఒక విశేషత ఉంది. ये स्वचिंतन అతనిలోని విశేషతలను మాత్రమే చూడండి. तब हम कहेंगे कि శుభభావనలని వ్యాపింపచేయండి. అప్పుడే అంటారు మీరు నిజమైన యజ్ఞ రక్షకులు. किसी की भी बात को हम फैलाते जा रहे हैं, ఎవరి విషయాలైనా మనము ఆ మాటలను చేరవేస్తున్నాం అనుకోండి, మనము యజ్ఞ రక్షకులము కాదు. दूसरी बात రెండవది स्वाध्याय, స్వ అధ్యాయము, चिंतन के స్వచింతన, स्वाध्याय बहुत जरूरी స్వ అధ్యయనము. है। बाबा ने जो हमें पढ़ाई दी है, బాబా మనకి ఏదైతే చదివిస్తున్నారో में हम रहे, దాని స్వ అధ్యయనంలో మనం ఉండాలి. मुरली की बातों का मनन चिंतन करते जाए, మురళి యొక్క మాటలను మనన్న చింతన చేస్తూ ఉండాలి. ఎంతగా మనము మురళిని అధ్యయనం చేస్తారో మురళిని మన జీవితంలో समाते जाते సమాయించుకుంటూ వెళ్తామో అంతగా మనలో శక్తి అనేది నిండుతూ ఉంటుంది. स्वाध्याय స్వాధ్యాయనము చాలా అవసరము. అందుకనే युग के अंदर भी కలియుగంలో అంతిమం వరకు మనకు ఈ అధ్యయనము, స్వాధ్యాయనము అనేది నడుస్తూ ఉంటుంది సత్సంగం రూపంలో. स्वाध्याय जरूरी ఇది చాలా అవసరము. మూడవది, कि बाबा ने हमें श्रेष्ठ स्वमान दिए, బాబా మనకు శ్రేష్టమైన స్వమానాన్ని ఇచ్చారు. इस स्थिति में सदा ఆ స్వమానం యొక్క స్థితిలో సదా స్థితులై ఉండాలి. जितना उस स्वमान की स्थिति ఎంతగా ఆ స్వమానం యొక్క స్థితిలో మనం స్థితులై ఉంటామో भी चारों ओर అప్పుడు ऐसा ओरा विकसित करते हैं, మనము ఎలాంటి ప్రకంపనాలను పంపిస్తామంటే నలువైపులా, దానివల్ల మనం కూడా సురక్షితంగా ఉంటాము. स्वाध्याय के साथ साथ స్వాధ్యాయనంతో పాటుగా స్వమానము దానిలో స్థితులై ఉండాలి. నాలుగవది, जो बाबा ने संयम नियम दिए, బాబా మనకు ఏదైతే నియమాలు సంయమనము ఇచ్చారో उन संयम ఆ సంయమనములో నియమములను చాలా మంచి రీతిగా పాలన చేయాలి. है यज्ञ की सुरक्षा रखना या यज्ञ ఇదే యజ్ఞం యొక్క సురక్షితంగా ఉంచటము, యజ్ఞం యొక్క వాతావరణాన్ని శుద్ధంగా ఉంచటము. इसीलिए कई लोग कहते हैं ప్రపంచంలో చాలామంది तो बहुत अच्छा है, మన గురించి ఈ మాట అంటారు, మీ జ్ఞానం అయితే చాలా బాగుంది, नियम है वो కానీ ఈ నియమాలు ఏదైతే తొలగిస్తారో అప్పుడైతే ఇంకా చాలామంది వచ్చేస్తారు, గుంపులు వస్తారు అంటారు. కానీ బాబా అంటారు మనకేమీ గుంపులు అవసరం లేదు. जो संयम नियम पर चलते हैं, ఎవరైతే సంయమనంతో నియమాలతో నడుస్తారో అలాంటి క్వాలిటీ ఆత్మలు కావాలి, ఉన్నతమైన ఆత్మలు కావాలి. ये
ఏ విషయం గురించి అయినా మన యొక్క సమయం నియమాలను వదులుకోకూడదు. అది యజ్ఞంలో విఘ్నం వేసినట్టే. అందువల్లే अपने आप को सुरक्षित దాని నుంచి స్వయాన్ని సురక్షితంగా పెట్టుకోండి. ఇదే మన సేఫ్టీ యొక్క సాధనము. कभी कभी बाबा कहते बच्चे बैज लगा करके रखना బాబా అంటారు, పిల్లలు మీరు ఎప్పుడు బయటకు వెళ్ళినా బ్యాడ్జ్ పెట్టుకొని వెళ్ళండి. ఇదే మీ యొక్క సేఫ్టీ యొక్క సాధనము. लगा करके जब भी बाबा की చాలాసార్లు అలా జరిగింది కూడా. బాబా శ్రీమతం అనుసరించి బ్యాడ్జ్ పెట్టుకొని వెళ్తే వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. को कहीं न कहीं వారికి लोगों ने ఏదో ఒక విధంగా अच्छा आप బయట లోకులు వారికి గౌరవాన్ని కూడా ఇచ్చారు. మీరు బ్రహ్మకుమారులు కదా पर नौकरी मिल गई అని వాళ్ళకి ఉద్యోగాలు లభించాయి, स्थान मिल जाता है మంచి ఉన్నత పదవులు లభించాయి. ये है భావార్థం ఏమిటంటే नियम वास्तव సంయమనము నియమము మన యొక్క సురక్షతకు ఆధారము. ఐదవది ఉన్నది, जो बाबा की हर बातें हैं उसमें బాబా చెప్పిన ప్రతి విషయాలని బ్యాలెన్స్ పెట్టుకుని సంతులనతోటి నడవాలి, నడిపించాలి. 5 ఈ 5 విషయాలు स्वचिंतन స్వచింతన, స్వాధ్యాయనము, స్వమనము, సంయమనము और संतुलन మరియు సంతులన. इससे हमें अपनी దీనితోటి మన యొక్క స్వయం యొక్క రక్షణ చేసుకోవాలి. स्वयं की रक्षा कर ఎవరైతే స్వయం యొక్క రక్షణ చేస్తారో వారే యజ్ఞ రక్షకులుగా అవుతారు. यज्ञ के अंदर యజ్ఞం లోపల ఏవైతే విఘ్నాలు వస్తుంటాయో, किन किन बातों से विघ्न आते हैं ఎలాంటి విషయాల వల్ల విఘ్నాలు వస్తాయంటే అంటే के सामने वो है मान शान की प्राप्ति करने की इच्छा మాన్షన్ అంటే పేరు ప్రతిష్టలు పొందాలనే शान की కోరిక. इच्छा आई ఆ కోరిక ఉన్నప్పుడు యజ్ఞంలో అనేక ప్రకారాలైన విఘ్నాలు వస్తాయి. అది నిమిత్తంగా అవుతుంది పేరు ప్రతిష్టల గురించి ప్రాకులాడటం. అందుకనే బాబా అంటారు, పిల్లలు ఈ అభిమానము, దేహాభిమానం ఏదైతే ఉందో, नाम मान शान की जहाँ प्राप्ति పేరు ప్రతిష్టలు నాంశాన్ ఏదైతే ఉందో, ఆ ఇచ్ఛ ఉన్నప్పుడు దేహాభిమానాన్ని ప్రోత్సహిస్తుంది. तो जहाँ देह अभिमान का पोषण करते हैं దేహాభిమానం పోషణ ఎక్కడ అవుతుందో పేరు ప్రతిష్టల ఆధారంగా बढ़ता जाए అది వృద్ధి పొందుతూ ఉంటుంది. और ये सबसे बड़ा विघ्न यज्ञ ఇది అన్నిటికన్నా పెద్ద విఘ్నంగా అవుతుంది యజ్ఞంలో. जहाँ ये अभिमान को पोषा जब तक उसका అభిమానాన్ని పోషణ చేస్తూ ఉన్నాము అనుకోండి, దేహాభిమానాన్ని, అది వృద్ధి పొందుతూ దాన్ని పోషణ చేయకపోతే ఏమవుతుంది? అవమానం అవుతుంది. महसूस వారు చాలా అవమానంగా ఫీల్ అవుతారు. खुद का अपमान महसूस हुआ तो वो दूसरे का अपमान किए స్వయం అవమానంగా ఫీల్ అవుతే ఇతరులను కూడా అవమానించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. कहा कि यज्ञ అందువల్ల में जो सामग्री యజ్ఞం యొక్క హవన కుండములో మనస్సు వాచాకర్మణ దీన్ని కూడా స్వాహ చేయాలి. धन को स्वाहा తనువు మనస్సు ధనాన్ని కూడా స్వాహ చేయాలి. మనస్సు వాచాకర్మణ సంకల్పము, అశుద్ధ సంకల్పాలని, शुद्ध वाणी అశుద్ధ వాణి స్వాహ చేయాలి. जहाँ अपमान हुआ ఎక్కడైతే అవమానం అవుతుందో, स्थाई అలాంటి భావన వచ్చిందో అక్కడ ఇతరుల అవమానం కూడా అవుతుంది. और अपमान करने के लिए అవమానం చేయటానికి शब्दों का प्रयोग అశుద్ధమైన అయోగ్యమైన శబ్దాల యొక్క ప్రయోగం తప్పకుండా చేస్తారు. उससे और ही वातावरण దానితోటి వాతావరణము శుద్ధి అయ్యే బదులు అశుద్ధిగా తయారవుతుంది. इसलिए ये అందువల్ల ఇది సర్వప్రథమమైన విఘ్నము. రెండవ విఘ్నము స్వభావ సంస్కారాల యొక్క విఘ్నము. गठन में है సంఘటనలో ఉన్నప్పుడు धन का किला मजबूत करने సంఘటన అనే కోట और संगठन దృఢంగా ఉండాలి. मजबूत करने के ఈ కోట దృఢంగా ఉండాలి అంటే संस्कारों को मिला करके चलने की సంస్కారాలను కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ ఎక్కడైతే में अगर स्वभाव సంఘటనలో స్వభావ సంస్కారాల యొక్క యుద్ధం మొదలైందంటే అది కూడా అశుద్ధంగా వాతావరణం తయారు చేస్తుంది. అందువల్ల యజ్ఞ రక్షకులుగా కావాలి అంటే संस्कार मिलन ఆ సంస్కార మిలనము, అశుద్ధ సంస్కారాల యొక్క మిలనము, అశుద్ధ సంస్కారాలను తొలగించడము, దృఢ సంకల్పం ఆధారంతో స్వయంలోన పరివర్తన తీసుకురావాలి. श्रेष्ठ संस्कारों को
శ్రేష్ఠ సంస్కారాలను నిర్మితం చేసుకోవాలి. संस्कार मिलन సంస్కార మిలనం యొక్క డ్యాన్స్ చేయాలి. ఎక్కడైతే ఈ డ్యాన్స్ లేదో అక్కడ chaos तो क्या करे ఇంకా పూర్తిగా గందరగోళం ఉంటుంది. प्रकार के गलत फहमियों को जन्म देगा. చాలా అపోహలను సృష్టిస్తుంది. ఈ సంస్కార మిలనం లేకపోతే स्मूथनेस के साथ యజ్ఞము స్మూత్గా నడిచే బదులు విఘ్నాలు అనేవి మొదలవుతాయి. तीसरा है कि हमेशा మూడవది ఉన్నది, वायुमंडल ఎప్పుడూ కూడా फुल बना వాయుమండలాన్ని है. यज्ञ శక్తిశాలిగా ఉంచాలి. ఇదే యజ్ఞ రక్షకులుగా అవ్వడము. मंडल को पावरफुल बनाने के लिए వాయుమండలాన్ని పవర్ఫుల్గా ఉంచడానికి మన యొక్క వృత్తిని కూడా పవర్ఫుల్గా ఉంచుకోవాలి, శక్తిశాలిగా ఉంచుకోవాలి. మన వృత్తితోటే వాయుమండలం తయారవుతుంది. అందువల్లే వృత్తి ఎలా తయారవుతుంది? वृत्ति शब्द निकला है वृत्त. వృత్తి శబ్దము వృత్ అనే శబ్దం నుంచి వచ్చింది. అంటే చక్రంలాగా कोई भी संकल्प बार बार हम करते रहे ఏదైతే సంకల్పం మనం ఆటోమేటిక్గా చేస్తూ ఉంటామో हैं संकल्पों के वृत्त. ఇదే సంకల్పం యొక్క వృత్. దీంతో వృత్తి అనేది తయారవుతుంది. कितनी बार हम संकल्पों వృత్తి అంటే వృత్తము అంటే వలయాకారము. के इस आधार से अपनी वृत्ति को ఏ- ఈ ఆధారంతో మన వృత్తిని తయారు చేసినప్పుడు అది వాయుమండలంలోకి ప్రభావితం చేస్తుంది, వాయుమండలాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల బ్రాహ్మణులకి वायुमंडल को पावरफुल వాయుమండలాన్ని बाबा ने दी. శక్తిశాలిగా చేసే బాధ్యతను బాబా ఇచ్చారు బ్రాహ్మణులకి. వాయుమండలాన్ని అశుద్ధం చేసే బాధ్యత బ్రాహ్మణులకు లేదు. మనం చేసామంటే ఆ బరువు మన పైన ఉంటుంది. అందువల్ల ఎంతవరకు కుదిరితే అంతగా వాయుమండలాన్ని పవర్ఫుల్గా, శక్తిశాలిగా, మీ వృత్తిని కూడా శక్తిశాలిగా చేసుకోండి. चौथी बात నాలుగవ విషయము, कि बड़े सेठ ने ये यज्ञ तो रचा, అందరికన్నా పెద్ద ఆసామి సేట్ ఈ యజ్ఞాన్ని రచయించారు. ఈ యజ్ఞం లోపల एक भाई बहनों की అనేకమైన సోదరి సోదరులు बाबा ने వారి యొక్క किसी अमीर పిడికడి బియ్యం కూడా పెట్టారు ఈ యజ్ఞంలో. को ये जिम्मेवारी नहीं दी. बाबा हमेशा कहते हैं కేవలం ధనవంతులకి ఈ యజ్ఞం యొక్క సంభాళన చేసే బాధ్యత అప్పచేయలేదు. బాబాని గరీబ్ నివాజ్ అంటారు, పేదల పెన్నిధి అంటారు. పేదల యొక్క ప్రతి ఒక్క పైసా సఫలం చేస్తున్నారు భగవంతుడు. यज्ञ को संभालने वाले, కానీ యజ్ఞాన్ని సంభాళించేయడానికి నిమిత్తమైన వారు जिसने सफल किया उसका तो भाग्य बन गया, ఎవరైతే लेकिन जो उस యజ్ఞంలో సఫలం చేయడానికి ఇచ్చారో వారిదైతే భాగ్యం తయారవుతుంది. అయితే ఎవరు సఫలం చేయించడానికి నిమిత్తంగా ఉన్నారో, यूज ఎవరైతే దాన్ని వాడతారో इकोनॉमी से यूज వారు ఎకానమీ తోటి పొదుపుగా దాన్ని సఫలం చేయకపోతే అది కూడా అతనికి భారంగా తయారవుతుంది. వారిని యజ్ఞ రక్షకులు అని అన్నారు. तो हमने अगर इकोनॉमी से यूज नहीं किया ధనాన్ని మనము ఎకానమీతో को उड़ाया, పొదుపుగా వాడట్లేదు, వృధాగా ఖర్చు పెడుతున్నాము, से यूज किया, జల్సాగా ఖర్చు పెడుతున్నాము, बड़ा विघ्न है. అది అన్నిటికన్నా పెద్ద విఘ్నంగా తయారవుతుంది యజ్ఞం లోపల. దాని రక్షణ కూడా మనం చేయాలి, దాని ధ్యాస కూడా మనం పెట్టాలి. బాబా అందుకనే ఎప్పుడూ కూడా మాతలను అక్కలను ఎందుకు పెట్టారు? को इसीलिए रखा था మాతల్ని అక్కల్ని एक परिवार के अंदर ఎలాగైతే పరివారంలో को किस तरह से ప్రతి పైసాను के यूज పొదుపుగా करती సఫలం చేస్తారో ఇంటిలో, అలాగే యజ్ఞంలో పొదుపు చేయడానికి అక్కల్ని పెట్టారు. के अंदर बच्चे కానీ वैल्यू नहीं होती, పరివారంలో పిల్లలకి तो वैल्यू नहीं होती. దాని యొక్క విలువ తెలియకపోతే, అలాగే వారసత్వం రూపంలో లభిస్తే తల్లిదండ్రుల నుంచి వారు వృధాగా చేస్తూ ఉంటారు. మరి వృధా చేస్తున్నప్పుడు ఏమవుతుంది? कॉन्सिक्वेंस को भी उसी को దాని పరిణామాలను కూడా వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. कहा जाता बाबा అందువల్లే అంటారు, చాలాసార్లు మురళిలో చెప్తారు, తెలివైన తల్లిదండ్రులు वाला है उसके పిల్లవాడు వృధా చేసేవాడు అవుతూ ఉంటే, అతనికి చెడు సంస్కారాలు, చెడు సాంగత్యము ఉంటే, చెడు అలవాట్లు ఉంటే, వారు దాన్ని ట్రస్ట్ తయారు చేస్తారు. దానికి ఆ డబ్బు ట్రస్ట్కి ఇచ్చేసి అందు నుంచి కొంత కొంత మాత్రమే పిల్లవాడికి చెందేటట్టుగా చేస్తారు. అలాగే బాబా యొక్క ఈ బేహద్ యజ్ఞంలో
అనేక మంది పేద పిల్లల యొక్క ధనం అన్నది సమర్పితమై ఉన్నది. యజ్ఞ నివాసులు వారేమీ సంపాదన చేయరు కదా, కానీ వారు దాన్ని ఆదా చేశారు, పొదుపు చేశారు అనుకోండి. ఆ పొదుపుతోటి వారి ఖాతాలో చాలా జమ అవుతుంది. వారి ఖాతాలో జమ అయిన ధనము అయినప్పుడు దాన్ని యజ్ఞ రక్షకుడు అని అంటారు. ఎవరైతే ఎకానమీతో నడుస్తుంటారో, పొదుపుగా నడుస్తుంటారో, ఎక్కడైనా నీళ్లు వృధా పోతున్నాయి, కరెంటు వృధా పోతుంది, అది పట్టించుకోవాలి. మనము రూమ్లో ఫ్యాన్లు అలాగే తిరుగుతూ ఉంటాయి, లైట్లు వెలుగుతూనే ఉంటాయి. అయితే వాటిని అన్నిటిని పొదుపు చేస్తారో వారు యజ్ఞ రక్షకులు. పొదుపు చేసేవారి యొక్క ధనం ఎంతగా జమ అవుతుందంటే సఫలం అయిన వారి జమాకి దరిదాపుగా సమానంగా వారికి కూడా జమ అవుతుంది. ధనాన్ని సదుపయోగం చేయాలి, తక్కువ ఖర్చుతో బాబాని ప్రసిద్ధం చేయాలి. ఎక్కడెక్కడ మనం ఆదా చేయగలుగుతామో అక్కడ ఆదా చేయాలి. వాయుమండలం యొక్క సురక్షితాన్ని చేయాలి. స్వభావ సంస్కారాలు ఇతరులతో కలుపుకుంటూ నడవాలి. ధనం యొక్క పొదుపు అనేది చేయాలి. ఇది సరైన స్వరూపంతో యజ్ఞ రక్షకులుగా అయ్యి నడవడము. చిన్న విషయాలు అయితే చాలా విషయాలు ఉన్నాయి, సూక్ష్మ విషయాలు చాలా ఉన్నాయి. యజ్ఞ రక్షకులుగా ఎలా కాగలుగుతాము అనేది ఇది స్థూలంగా పెద్ద పెద్ద విషయాలు నేను మీతోటి చర్చించాను. అంతిమంలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే స్వయం రక్షకులు యజ్ఞ రక్షకులుగా అయ్యేవారు తప్పకుండా మర్యాద రక్షకులుగా కావాలి. అంటే బాబా మనకు ఏవైతే సూక్ష్మాతి సూక్ష్మమైన మర్యాదలు ఇచ్చారో వాటి రక్ష చేస్తున్నప్పుడు అప్పుడు మనము యజ్ఞ రక్షకులుగా సరైన రీతిలో కాగలుగుతాము. సీత గురించి చెప్తారు కదా, రావణుడి జైల్లోకి ఎలా వెళ్ళింది? 5 విషయాల కారణంగా వెళ్ళింది. ఒకటి, బంగారు లేడి వెనకపడ్డము. ఇంకొకటి జిద్దిగా ఉండడము, పరిశీలన శక్తి లేకపోవడం. 4వ విషయము, లక్ష్మణుడిని వివసుడిని చేశారు తనని విడిచి వెళ్ళడానికి. అతని యొక్క వచనాన్ని మర్చిపోయేటట్టు చేసింది. 4వది అయిపోయింది. 5వది రావణుడి యొక్క స్వరూపాన్ని తెలియకపోవడం వల్ల మర్యాద అనే గీతని దాటడం. ఈ 5 విషయాలు ఉల్లంఘన ఎప్పుడు యజ్ఞ రక్షకులుగా కాలేరు. ఆసక్తి, భౌతిక ఆకర్షణ వెనకాల వెళ్ళకూడదు. ఇంకొకటి, మొండితనంగా వ్యవహరించకూడదు. మీ పరిశీలన శక్తిని వికసితం చేసుకోండి. ఏదైతే మర్యాదలనే గీత ఉన్నాయో అందులో లోపలే ఉండాలి, దాన్ని ఎప్పుడు దాటకూడదు. మధుర వచనాలతో ఉండాలి, ఇతరులతో వ్యవహారం చేయాలి. ఈ విషయాలన్నీ గమనించినప్పుడే మనం మర్యాదలను రక్షించగలుగుతాము, యజ్ఞ రక్షకులుగా కాగలుగుతాము. ఓం శాంతి.